హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. ఈరోజైతే నేను ఏం పప్పు చేస్తున్నానో మీకు అర్థమైపోయింటుంది. ఈరోజైతే నేను ఆకుకూర పప్పు, దానికి కాంబినేషన్గా జొన్న రొట్టె చేద్దాం అనుకున్నా, కానీ జొన్న రొట్టె ఎందుకు చేయలేదో మీకు చెప్తాను ఈ వీడియో మధ్యలో. చూడండి ఇప్పుడైతే నేను గోంగూర పప్పు చేయాలనుకున్నా, కానీ ఇది గోంగూర కాదు కదా అని మీకు డౌట్ రావచ్చు. దీంట్లోనే గోంగూర, పొన్నగంటి కూర అంటారు కదండి, రెండు మిక్స్ చేశాను. అట్క మామిడి కూర, పొన్నగంటి కూర అని రెండు రకాలు అంటారండి మా సైడు. ఇదైతే చాలా టేస్ట్ ఉంటుందండి పప్పు. మీకు కూడా ఎప్పుడైనా మార్కెట్లో దొరికితే తీసుకోండి. ఎందుకంటే గోంగూర చేద్దాం అనుకున్నా, కానీ దాంట్లో కొంచెం ఉంది, కొంచెం చెడిపోయిందనమాట. అందుకని బాగున్న ఆకులు ఒకటి తీసి వేరి మంచిగా ఒకటి పని చేశాను. తర్వాత దానికి మళ్ళీ అదొకటి సరిపోదు కదా అని పొన్నగంటి కూర కూడా ఉంటే మా ఇంట్లో అది కూడా కలిపానండి. చాలా టేస్ట్గా వచ్చింది. ఇప్పుడు గోంగూర మనం ప్రతి ఒక్క దాంట్లో మిక్స్ చేయొచ్చండి. పాలకూరలో అయితే పులుపుకి టమాటాలు వేయకూడదు అంటారు కదా, అప్పుడు కొంచెం గోంగూర వేయచ్చు పులుపు కోసము. తోటకూర పప్పులైనా ఏదైనా మెంతం కూర దేంట్లైనా సరే కొంచెం గోంగూర కలపొచ్చండి పులుపుకి. యాక్చువల్లీ చింతపండు ఎక్కువ వాడకూడదు అంటారు కదా, దానివల్ల మనం గోంగూర వాడుకోవచ్చు. చింతపండు అసలు లేకుండా ఉండకూడదులేండి, టేస్ట్ ఉండదు కాబట్టి కొంచెం చింతపండు క్వాంటిటీ తగ్గుతుంది కదా మనము గోంగూర వేస్తే. చూడండి ఇక్కడైతే నేను మాకు కావాల్సిన బ్యాళ్ళు ఎన్ని కావాలో అన్నీ తీసుకొని ఫస్ట్ నానబెట్టేసుకున్నాను. దాంట్లో పచ్చిమిర్చి, ఒకటి చిన్నది ఆనియన్ కూడా వేసాను. చూడండి పచ్చిమిరపకాయలు అయితే కొంచెం ఎక్కువ పడతాయండి, ఎందుకంటే పులుపుకి తగినట్లు వేసుకోవాలి. మనం మామూలు పప్పుకి వేసినంత వేస్తే టేస్ట్ ఉండదండి పప్పు. కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి మీరు రోజు తినేదానికంటే పచ్చిమిర్చి. ఇక్కడైతే నేను 2 పూటలకి తగినంత చేస్తున్నాను అండి పప్పు ఒకటేసారి. ఇప్పుడు జొన్న రొట్టెకి, చపాతీకి దానికి ఎట్లయినా పప్పు ఎక్కువనే అయిపోతుంది కదండి. నేనేం కర్రీ చేయకుండా డైరెక్ట్ పప్పే చేస్తున్నాను. అదంతా నీట్గా ఒలుచుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని కడగాలి. ఆకుకూర ఏదైనా సరే బాగా దండిగా వాటర్ వేసి కడగాలండి. పెద్ద గిన్నె పెట్టుకొని కడగండి, ఎందుకంటే దానికి కెమికల్స్ ఎక్కువ వాడతారని ప్రతి వీడియోలో ఎప్పుడైనా చెప్తుంటా కదా నేను ఆకుకూరలు వాడినప్పుడంతా. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే, పాతగా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. కెమికల్స్ ఎక్కువ కొడతారండి ఆకుకూరలకి, అందుకే మీరు బాగా కడగాలి వాటర్లో. ఇంకా వీలైతే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కూడా కడగవచ్చు ఓపిక ఉంటే మనకి, ఇంకా లేకపోతే ఎక్కువ వాటర్లో కడిగితే పర్లేదు. చూడండి ఇప్పుడైతే నేను పెద్ద గిన్నెలో ఎక్కువ వాటర్ వేసి కడుగుతున్నాను. ఏ ఆకుకూరలైనా సరే మళ్ళీ సరిగ్గా కడగకుండా వేసినా కానీ కొంచెం ఊరికే లైట్ కడిగేసినాం అనుకో, మనం తినేటప్పుడు కూడా దాంట్లో ఇసుక అట్లా వస్తుందండి పప్పులో. అట్లా లేకుండా ఫస్ట్ ఎక్కువ వాటర్లో కడగండి. అంత బాగా కడిగి గట్టిగా పిండేయాలండి ఆ వాటరు. కడిగిన తర్వాత గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇప్పుడు లైట్గా కొంచెం బ్లాక్ కనిపిస్తుంది కదా, అది గోంగూర అండి. కొంచెం మంచి ఆకులన్నీ వేరాను. గ్రీన్ కనిపించేదంతా అటుక మామిడి కూర. అది గోంగూర కూడా కొంచెం వాడిపోయిందని చెప్పిన కదా, అందుకే అట్లా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడైతే నేను బాగా కలుపుతున్నాను. బ్యాళ్ళు అయితే ఫస్ట్ నానబెట్టుకోండి, మనం ఈ ఆకుకూర అన్నీ అరేంజ్ చేసుకున్న లోపల అవి నానిపోతాయి. ప్రతిరోజు రొట్టెకి, చపాతీకి అన్నిటికీ కర్రీస్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే పప్పు చాలా మంది పిల్లలు సరిగ్గా తినరు కదా, అన్నంకి అట్లా తినరు కదా రైస్కి. అప్పుడు ఇట్లా టిఫిన్కి చేసినారనుకో బాగా తింటారనమాట, ఎక్కువ క్వాంటిటీ తింటారనమాట. చపాతీకి, రొట్టెకి అట్లయితే పప్పు బాగా ఖర్చు అయిపోతుంది అనమాట. అందుకని నేను ఎప్పుడైనా చపాతీకి దాంట్లో కూడా గోంగూర పప్పు చేస్తానండి. మామూలు పప్పు అయితే తినలేము, కానీ ఇట్లా ఆకుకూర పప్పు అయితే తినొచ్చు. ఇంకా మా సైడ్ రాయలసీమ సైడ్ అయితే ఎక్కువ అందరు గోంగూర వీక్లీ 2-3 టైమ్స్ అయినా కంపల్సరీ చేసుకుంటారండి. ఇక్కడ ఇంకా హైదరాబాద్లో ఒక్కొక్కసారి గోంగూర సరిగా దొరకదు, పుల్లది దొరకదండి, పులుపు లేని దొరుకుతుంది. మా సైడ్ అయితే ఏం లేండి, ఫుల్ దొరుకుతుంది గోంగూర. ప్రతి ఒక్కరు పండిస్తారు అటు సైడు. చూడండి అంత బాగా పిండి. పుల్ల గోంగూర అంటే ఏం లేదండి, దానికి రెడ్ కాడలు ఉంటాయి, 3 ఆకులు కలిసినట్లు ఉంటుంది ఒకటే ఆకుకే. అది తీసుకుంటే బాగుంటుందండి గోంగూర. మామూలు ఇట్లా రౌండ్ షేప్ లెక్క ఉంటుంది చూడు, అదైతే పులుపు ఉండదండి. అది చూసి తీసుకోండి, మార్కెట్లో 2 రకాలు ఉంటుంది గోంగూర. చూడండి ఇందాకైతే అంతా ఒక సైడ్ కడుక్కొని పెట్టుకున్నా కదా. తర్వాత అయితే నేను ఆ పప్పులో
ఉడకబెట్టేటప్పుడే కొంచెం పసుపు, ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ వేసి పెట్టేశాను. అట్లా వేస్తే బాగుంటుందండి. తర్వాత ఒక ప్లేట్ మీద అయితే గోంగూర సపరేట్ పెట్టానండి. దాంట్లో పెట్టకూడదు బ్యాళ్ళల్లో, బ్యాళ్ళు ఉడకవు మళ్ళీ సరిగా. మామూలు తోటకూర, పాలకూర, మెంతెం కూర అట్లా వేరే ఆకులు అయితే ఉడుకుతాయి, దాంట్లోనే పెట్టచ్చు. ఎందుకంటే విటమిన్స్ పోకుండా దాంట్లోనే పెట్టేయచ్చు మనము. గోంగూర మాత్రం పెట్టకూడదండి. బ్యాళ్ళు కూడా ఉడకవు, పచ్చిమిరపకాయలు ఉడకవు, ఏం ఉడకవు. అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. పైన ప్లేట్ మీద పెట్టాలి. యాక్చువల్లీ ప్లేట్ మీద పెట్టి కుక్కర్లో కూడా పెట్టాల్సిన పని లేదండి. మనకు టైం ఉంటే సపరేట్ బ్యాళ్ళన్నీ దింపిన తర్వాత ఉడకబెట్టుకోవచ్చు. ఎందుకంటే 10 మినిట్స్ 5 మినిట్స్లోనే ఉడికిపోతుంది. ఎక్కువ ఉడికితే విటమిన్స్ పోతాయి అంటారు కదా, అందుకని మనం బ్యాల్ ఉడికినంతసేపు కూడా అవసరం లేదు. నాకైతే ఇంకా టైం అవుతుందని నేను పైన పెట్టేశాను, ఇంకా రొట్టె అవన్నీ చేయాలని. మనకు టైం లేకపోతే ప్లేట్లో పెట్టేసేయచ్చు ఒకటేసారి. ఇప్పుడు నేను పెట్టినట్టు టైం ఉంటే గిన అది పప్పు దిగిన తర్వాతనే సపరేటు పప్పులో వేసి ఉడికించుకోండి. జస్ట్ 6-7 మినిట్స్లోనే మీకు ఉడికిపోతుంది. ఎంత తక్కువ ఉడికితే అంత విటమిన్స్ ఉంటాయన్నమాట ఆకుకూరలో. తర్వాత ఈ ఆకుకూర అంతా వేసిన తర్వాత నేనైతే వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నానండి దండిగా. ఏ ఆకుకూర పప్పుకైనా వెల్లుల్లిపాయలు దండిగా వేస్తే బాగుంటుందండి. మామూలుగా కూడా మేము ఎక్కువ వాడతాము వెల్లుల్లిపాయలు. చూడండి నేను వెల్లిపాయలు అవి వేసాను దాంట్లో. నేను కూడా వేసానని చెప్పాను కదా చిన్నది. ఇంకా దీంట్లో ఏం లేదండి. తర్వాత ఆకుకూర వేసిన తర్వాత దిగిన తర్వాత ఉప్పు, కొంచెం చింతపండు వేసేది, ఇంకా వెల్లుల్లిపాయలు వేసేది, అంతే అండి. ఇంకా బాగా కలిపేది. చూడండి ఇప్పుడు ఆకుకూర వేసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుతున్నాను. వెల్లుల్లిపాయలు కూడా వేసాను దాంట్లోనే. సగం వెల్లుల్లిపాయలు ఏమో దీంట్లో వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని ఒలిచిపెట్టుకొని, సగం ఏమో మళ్ళీ తిరువాత వేస్తాం కదా, అప్పుడు దాంట్లో వేసుకోండి. దీంట్లో ఉడికినట్టు కూడా బాగా టేస్ట్ ఉంటాయండి. తిరువాతలు కూడా బాగా టేస్ట్ ఉంటాయి. వెల్లుల్లిపాయలు మీరు బాగా ఎక్కువ తినడం అలవాటు చేసుకోవాలండి, హెల్త్కి చాలా మంచిది. మేమైతే అన్నిట్లో కూడా ఫ్రైస్లో అన్నిట్లో వెల్లిపాయ కారం అని చెప్తుంటా కదా, మా సైడ్ ఎక్కువ వాడతారండి వెల్లుల్లిపాయలు. మనం ఇప్పుడు హోటల్స్లో అక్కడ తీసుకుంటే మనకు అసలు దాంట్లో వెల్లిపాయలు కూడా కనపడవు కదండి ఎక్కడ. కాస్ట్ పరంగా కూడా వెల్లిపాయలు ఎక్కువ రేటే ఉంటాయి కదా, అందుకని వాళ్ళు సరిగా వేయరనమాట. మనమైతే చూడండి మనం ఎట్లా కావాలన్నా అట్లా బాగా విటమిన్స్ ఉండేటట్టు చేసుకుంటాము. ఇంకా ఆల్రెడీ పసుపు కొంచెం ఆయిల్ వేసి పెట్టానని చెప్పా కదా, ఇప్పుడు పసుపు అవసరం లేదు. ఇంకా కొంచెం చింతపండు వేయండి. చింతపండు అయితే ఎక్కువ పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ గోంగూర వేసినాం కదా. ఒక టేస్ట్ కోసం ఒక 2-3 రెక్కలు వేయాలి అంతే. ఆల్రెడీ దీంట్లో గోంగూర వేసాను, కొంచెం పొన్నగంటి కూర వేసానని చెప్పినా కదా. గోంగూర కొంచెమైనా కూడా ఇది పుల్లగా ఉంటుందండి, ఎందుకంటే అది చూసి తీసుకోవాలి. రెడ్ కాడలు అని చెప్పినా కదా, అది తీసుకోండి. ఏమంటే ఇంకా ఓన్లీ గోంగూర వేస్తే సరిపోదని మళ్ళీ పొన్నగంటి కూర కూడా మిక్స్ చేసినాను, 2 కలిపి చేసినాను. ఓన్లీ గోంగూర వేసినప్పుడు అయితే ఇంకా చింతపండు అంతా కూడా పట్టదండి, ఒక్క రెక్క వేయండి అంతే చాలు. ఇప్పుడైతే చూడండి నేను ఎల్లిపాయలు ఒకటి పెద్ద సైజు గడ్డ మొత్తం తీసుకెళ్ళాను. దాంట్లో సగం అయితే దాంట్లో వేసాను, మిగతావి అయితే తిరువాతలు వేసాను. మా ఇంట్లో అయితే ఎల్లిపాయలు చాలా ఇష్టం అండి. తిరువాతలోటివి దాంట్లోటివి అన్నీ ఏరుకొని తినేస్తారు. నేనైతే ప్రతి దాంట్లో ఎల్లిపాయలు బాగా వాడతానండి. ఇప్పుడు మనం ఎక్కడైనా హోటల్లో పప్పు వడ్డిస్తారనుకో, దాంట్లో ఒక్క ఎల్లిపాయ కూడా కనపడదు కదండి మనకి. చూడండి అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకోండి. ఉప్పు అవన్నీ బాగా మిక్స్ అవుతాయి. చూడండి ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది. తర్వాత మనం పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో ఎనుపుకోవాలండి. చూడండి ఇప్పుడైతే ఎనుపుతున్నాను. ఆకు బాగా నలిగిపోయేటట్లు ఎనపండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం చూసి ఎనపండి, చిట్లుతుంది అనమాట. ఎనిపేటప్పుడు జాగ్రత్తగా ఎనపాలా. ఇంకా మామూలు డైలీ చేసే వాళ్ళకైతే తెలుసు కదా పప్పు ఎనిపేది. ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటారు కదా వాళ్ళకి చెప్తున్నాను. ఒకటేసారి టక్ ఎనిపినామనుకో చిట్లుతుంది, చాలా వేడిగా ఉంటుంది పప్పు. కొంచెం ఆకులన్నీ బాగా మెనిగేటట్లు బాగా గట్టిగా ఎనపాలండి. ఆకులన్నీ బాగా మెనిగి దాంట్లో మిక్స్ అయితేనే బాగా టేస్ట్ ఉంటుంది పప్పు. అట్లే ఆకాకు ఉందనుకో ఏం టేస్ట్ ఉండదు. మిరపకాయలు అన్నీ బాగా ఎనపండి. తర్వాత అయితే నేను దీనికి రొట్టె చేస్తా అని చెప్పాను కదా, జొన్న రొట్టె. వాళ్ళు 9 కల్లా వస్తామన్నారు, 7 to 9 లోపల వస్తామని చెప్పినారు బిగ్ బాస్కెట్ వాళ్ళు రాలేదండి. ఎప్పుడైనా మనం ఇట్లా ఆల్రెడీ కర్రీ ఏమైనా రెడీ చేసి పెట్టుకున్నప్పుడే కరెక్ట్ రారండి వాళ్ళు. మామూలుగా అయితే కరెక్టే వస్తారు.
ఎక్కువ అవసరం ఉన్నప్పుడు మాత్రమే రారు వాళ్ళు. ఇంకా సరే ఇప్పుడు ఎట్లా ఆల్రెడీ పప్పు చేసేసినా కదా అనుకున్నా. ఇంకా చపాతీ చేద్దామని దానికి చపాతీ చేశానండి. వాళ్ళు చపాతీ పిండి అంతా తడిపి పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చారు అప్పటికి. ఇంకా కానీ మేమైతే చపాతీ చేశాను. పప్పు అయితే నేను 2 పూటలకు చేశానండి. మధ్యాహ్నంకి రైస్ కూడా పనికొస్తుందని ఇంకా ఎక్స్ట్రా చేశాను. చపాతీకి రొట్టెకి దానికి ఎట్లయినా మనం పప్పు ఎక్కువనే కావాలి కదండి. ఇంకా మళ్ళీ ఇప్పుడు చేసినది ఇంకా మధ్యాహ్నమే తినొచ్చు, మనం మిగిలితే రాత్రి అనేది తినొచ్చండి, ఏం చెడిపోదు. మరుసటి రోజు వరకు కూడా మన పప్పు అవి ఏం స్మెల్ రావు, బాగుంటాయండి. అదే హోటల్లో తెచ్చుకున్నాం అనుకో మనము మధ్యాహ్నం తెచ్చుకునేటివి రాత్రికల్లా మనకి స్మెల్ వచ్చేస్తాయి. వాళ్ళవి ఎందుకు స్మెల్ వస్తాయో నాకు అర్థం కాదు. వాళ్ళు కడగకుండా వేస్తారో ఎందుకు, విటమిన్స్ ఏం అసలు ఎట్లా చేస్తారో ఏమో కానీ వాళ్ళు మనకైతే స్మెల్ వచ్చేసండి. ఎంత పెద్ద హోటల్ అయినా సరే, మామూలు చిన్న చిన్న క్యాంటీన్లు దాంట్లో కాదు, పెద్ద పెద్ద హోటల్ తెప్పించుకున్నా సరే నైట్కి అంతా స్మెల్ వచ్చేస్తాయండి వాళ్ళవి పప్పు కర్రీస్ అవన్నీ. మనమైతే మరుసటి రోజు వరకు కూడా స్మెల్ రావండి. మనం మరుసటి రోజు అయితే మనం కూడా తినలేములే, కానీ చెప్తున్నాను మనమైతే ఎన్ని పూటలున్నా స్మెల్ రాదు. వాళ్ళవి ఎందుకు స్మెల్ వస్తాయో నాకైతే అర్థం కాదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడైతే బాగా కనిపిస్తుంది కదా చూడడానికి. ఒకసారి ఇది చేసుకొని చూడండి మీరు కూడా. ఇట్లే మెంతెం కూర అవన్నీ వేసి చేసుకోవచ్చండి. మెంతెం కూరలు అయితే మీరు టమాటాలు వేయకూడదండి. మెంతెం కూర కాదండి, పాలకూరలు అయితే టమాటాలు వేయొద్దండి. చూడండి ఇప్పుడైతే తర్వాత వేసాను. పాలకూరలో టమాటాలు వేస్తే మాత్రం కిడ్నీలో స్టోన్స్ వస్తాయంటారు. అందుకే నేను పాలకూర చేసినప్పుడైతే నేను టమాటాలు వేయనండి. గుర్తుపెట్టుకొని మర్చిపోయిందాక మెంతెం కూర అన్న, మెంతెం కూర కాదు పాలకూర టమాటా అస్సలు మిక్స్ చేయకూడదు. చూడండి ఇప్పుడైతే తిరువాత వేసి అంతా ఒకసారి కలుపుతున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసింటాం కదా, అది కూడా బాగా మిక్స్ చేయాలి. చూడండి కొంచెం ఆకుకూర పప్పు అయితే కొంచెం లేట్ అవుతుందండి ఎట్లయినా కూడా. ఇదైతే ఫస్ట్ కలిపేదండి, అది క్లిప్ మిక్స్ అయ్యి ఇక్కడ వచ్చింది. ఇందాక చూపించాను కదా వెనపక్క ముందుకు కలిపాను అన్నేసి, అదనమాట. అది వీడియోలో ఆర్డర్ కొంచెం మిస్ అయింది, మీకు అన్నీ ఉడికేటప్పుడు ఒకసారి చూపించలేదు కదా, అదనమాట. ఇది ఒక 5 మినిట్స్ అండి. చింతపండు అవి కొంచెం వేసినాం కదా, పప్పు కూడా రాళ్ళు ఉప్పు వేస్తాం కదా, ఆ ఉప్పు అదంతా బాగా కరిగేంత వరకు ఒక 5 మినిట్స్ అండి మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఏదైనా సరే మూత పెట్టి ఉడికిస్తేనే విటమిన్స్ పోకుండా ఉంటాయండి. మనం కలిపేటప్పుడు మనం అంతా కలిపిన తర్వాత కంపల్సరీ మూత పెట్టాలండి. కొన్ని అయితే పొంగిపోతాయి కాబట్టి కొన్ని దాంట్లోకైతే పెట్టకూడదు, మళ్ళీ చూసి పెట్టుకోవాలా. మూత పెట్టమన్నాం కదా దానికి పెట్టకూడదు. కొన్ని ఇట్లా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గియాలండి, సిమ్లో అట్లా పెట్టి. మూత ఓపెన్ చేసినామనుకో అంతా ఆవిరిలోనే కలిసిపోతుంది విటమిన్స్ అంతా. చూడండి ఇందాక అన్నీ వేసినప్పుడు కలిపేటప్పుడు మీకు క్లిప్ చూపిలని దీంట్లో యాడ్ చేశాను. ఇందాక ఒక 2-3 టైమ్స్ అయితే కలిపాను. తర్వాత అయితే తిరువాత వేసాను. తిరువాతకైతే పెన్నం పెట్టుకొని చూడండి, దాంట్లో మనం మామూలు పప్పుకి ఎంత వేస్తామో అంత వేయండి. తిరువాతకి ఎక్కువేం పట్టదు, డైలీ లాగానే వేసుకోవచ్చు. దాంట్లో అయితే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసానండి. తర్వాత ఎండుమిర్చి కూడా వేస్తే బాగుంటుందండి తిరువాతలో. ఎండుమిర్చి కరెక్ట్ మేము ఆర్డర్ పెట్టినాం అయిపోయినాయని చెప్పినా కదా, వేరే మిర్చి ఉంటే అది వేసాను. ఒకటి గ్రీన్ మిర్చి కొంచెం ఎండిపోయింటే అది వేసాను. దీంట్లో ఎండుమిర్చి అవి వేస్తే కూడా బాగుంటుందండి పప్పులో. గోంగూర పప్పులో ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు అవి బాగా దండిగా వేస్తే బాగుంటుంది అనమాట. ప్రస్తుతం అయితే మా ఇంట్లో లేకుంటే ఇంకా వేరే మిర్చి కొంచెం ఎండిపోయినది ఉంటే వేసాను తిరువాతలో. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో, చూడండి ఎంత బాగా అంతా ఉడుకుతుందో. ఆ స్మెల్ ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుందండి గోంగూర పప్పుది. మాకైతే స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది. మీరు కూడా ప్రతిసారి కర్రీస్ అవే కాకుండా ఇట్లా గోంగూర పప్పు చేసుకొని తినండి. నేను చెప్పిన రకంగా చేసుకోండి, మరి చాలా టేస్ట్ ఉంటుంది. ఐరన్ కూడా బాగుంటుందండి గోంగూరలో. కొంతమంది సపరేట్ ఐరన్ ట్యాబ్లెట్లు వాడమని చెప్తారు కదా డాక్టర్స్. డి విటమిన్ తక్కువైతే ఎండలో ఉండమని ఐరన్ ట్యాబ్లెట్ వాడమని అవన్నీ ఇస్తారు కదండి. అవన్నీ ఎందుకండి, మనమే
గోంగూర అవి వాడితే అయిపోయి మనకి మన బాడీకి తగినంత వచ్చేస్తుంది ఐరన్. ఇక్కడైతే చూడండి నేను చపాతీ చేశాను అని చెప్పాను కదా, ఇంకా జొన్న రొట్టెలు చేద్దామంటే పిండి రాలేదని చెప్పిన కదా, అందుకని చపాతీ చేశాను. దీంట్లో కూడా నేను చూడండి చపాతీ పిండి తడిపేటప్పుడే స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ తరిగి పిండిలోనే మిక్సీ కలిపాను చూడండి. చపాతీ చేసేటప్పుడే కలపాలండి. నేను అదైతే వీడియో తీయలేదు నేను, ఈసారి ఎప్పుడైనా తడిపేటప్పుడు చూపిస్తాను. ఇదైతే ఇంకా నేను డైరెక్ట్ చేసేసాను చపాతీ. కనిపిస్తుంది కదండి స్ప్రింగ్ ఆనియన్స్, అది చూడండి చూస్తేనే నోరుడుతుంది కదా. ప్రతిసారి కర్రీస్ అవసరం లేదండి చపాతీకి. పప్పు తినని వాళ్ళకి పిల్లలకి ఇట్లా చపాతీకి అట్లా చేయండి. గోంగూర పప్పు చాలా బాగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇట్లా టేస్ట్ చేయండి, మరి చాలా బాగుంటుంది. ఇంకా అసలు మనకి కర్రీ కూడా చేసుకోబుద్ధి కాదు. ఇప్పుడు మామూలు ఆలు కర్రీ, వంకాయ కర్రీ, సొరకాయ అట్లా చేస్తాం కదండి, అవి కూడా బాగుంటాయి. కానీ ఎప్పుడైనా ఒకసారి ఇట్లా కూడా చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇదైతే మేము ముందు రోజు బయట తెప్పించుకున్నామండి. ఇది మష్రూమ్ పెప్పర్ ఫ్రై అండి. ఇది ఇక్కడ తులిప్స్ గ్రాండ్ అని ఒక హోటల్ ఉందండి, దాంట్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాము. మా పాపకి మష్రూమ్ అంటే ఇష్టము, అందుకని తెప్పించుకున్నామండి. చూడండి క్వాంటిటీ అయితే మరీ ఎక్కువ ఇచ్చేసారు. కొన్ని హోటల్స్ అయితే తక్కువ ఇస్తారు, ఇక్కడ తులిప్స్లో అయితే ఎక్కువ ఇస్తారనమాట కొంచెము. చూడండి చాలా ఇచ్చారు కదా. ఇంకా దాంతోపాటు కర్రీ కూడా పెట్టామండి. పూరికైనా చపాతీకైనా చేసుకోవచ్చని కర్రీ పెట్టాము. ఇదైతే బేబీకార్న్ మసాలా పెట్టామండి. ఇంకా ఆనియన్స్, క్యారెట్స్, లెమన్ వాళ్ళే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు 500 అమౌంట్ చేస్తేనే డెలివరీ ఫ్రీ అన్నారు. మళ్ళీ జొమాటోలో పెడితే వాళ్ళు మనకి ఇచ్చిన ఐటెం మీద ఎక్స్ట్రా రేట్ వేస్తారు, మళ్ళీ డెలివరీ ఛార్జ్ అన్నీ ఎక్స్ట్రా వేస్తారండి. తులిప్స్ వాళ్ళైతే ఏమంటారు, 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపలైతే ఫ్రీ డెలివరీ చేస్తాము, 500 అమౌంట్ చేయాలి అన్నారు. ఇంకా సరే ఒక్క ఐటెంకి అయితే రాదన్నారు. ఇంకా అందుకని కర్రీ ఇప్పుడు తినకపోయినా కర్రీ తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చులే అని మేము తెప్పించి పెట్టాము. కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత చపాతీ ఏమైనా చేసుకుందామని పెట్టేశాను. చూడండి తులిప్స్ గ్రాండ్ అని మేము బేబీకార్న్ మసాలా తీసుకెళ్ళాము. మామూలు ఏం లేకుండా మామూలు కర్రీ తీసుకునే బదులు ఇట్లా బేబీకార్న్, మష్రూమ్ అట్లా ఏమైనా తీసుకుంటే బేబీకార్న్ అవి కూడా మనం బయట సపరేట్ కొనుక్కోవాలి కదండి. ఇంకా అందుకని మనకి ఆ రేట్ కూడా కలిసి వస్తుంది కదా, అందుకని మేము దాంట్లో ఏమైనా ఇట్లా బేబీకార్న్, పాలక్ పన్నీర్ అట్లా ఏమన్నా కలిసినవి తీసుకుంటామండి, ప్లెయిన్ కాకుండా కర్రీస్. మనం బయట కొనాలన్నా కనీసం 40-50 రూపీస్ అవుతాయి కదండి బేబీకార్న్ అయినా. మష్రూమ్స్ కూడా కాస్ట్లీనే అవుతాయి. ఇంకా మళ్ళీ పాలక్ అవి పన్నీర్ కూడా కొనుక్కోవాలి కదండి. అవన్నీ దాంట్లోనే ఆల్రెడీ మిక్స్ అయినట్టు తీసుకుంటే మనం దాంతోపాటు వచ్చేస్తుంది కదండి. ఎందుకంటే వాళ్ళు 360-350 అట్లా కాస్ట్లీ వేస్తారు కదండి రేట్స్. అంత రేట్ పెట్టినప్పుడు కనీసం అవన్నీ తింటే కొంచెం అన్న విటమిన్స్ వస్తాయి కదా మనకి అని మేమైతే బేబీకార్న్ అన్నా, మేమైతే వెజ్ కదండి, అందుకని బేబీకార్న్ అన్నా, పన్నీర్ అన్నా అట్లా ఏమన్నా ఉన్నటివి, గోడంబి కర్రీ అన్నా అట్లా ఉన్నటివి తీసుకుంటామండి మిక్స్. కొన్ని దాల్ అవి కూడా చేస్తుంటారు, ఇంకా అవి అయితే తీసుకోము, ఇంట్లో ఎట్లా చేసుకుంటాం కదా అని.